ఊరు నుండి ఇంకో ఊరు పోదామని బస్సు ఎక్కుదామంటే లేడీస్కేమో ఫ్రీ, ఎక్కుదామంటే సీట్ ఉండదు, మగోళ్ళకేమో డబ్బులు పెట్టాలి, ఎక్కిన తర్వాత కూర్చుందామంటే సీట్ ఉండదు. ఎవరి కోసం పెట్టిండ్రు బస్సు, ఎందుకోసం పెట్టిండ్రు అర్థం కాని పరిస్థితి ఉంది. ఫ్రీ బస్ ఇస్తే ఇప్పటికీ ప్రభుత్వానికి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాం మేము. మీరు మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలాగా, వారికి అవమానం జరిగేలాగా కార్యక్రమాలు పథకాలు ఇవ్వకండి. మీకు చేతనైతే ఫ్రీ బస్సు పెట్టిండ్రు, బస్సుల సంఖ్య పెంచండి. అప్పుడైతే టికెట్ కొన్న మగవాళ్ళకు కూడా సీట్లు దొరుకుతాయి. ఫ్రీ బస్ ఇచ్చినటువంటి లేడీస్ కూడా కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతారు. వికలాంగులకైతే పాపం వాళ్ళని చూసి డ్రైవర్ అక్కడ ఆపుతాడు బస్ స్టాప్ విడిచిపెట్టి, ఎందుకంటే ఎక్కించుకునే పరిస్థితి లేదు. డ్రైవర్లది కూడా తప్పు లేదు, బస్సు తక్కువ ఉన్నాయి, ప్రెషర్ ఎక్కువ ఉన్నది. సో ఇటువంటి కార్యక్రమాలు కాకుండా మరి మంచి కార్యక్రమాలు చేయమని కోరుతున్నాం. మరి ఫ్రీ బస్ పెట్టంగానే ఆటో వాళ్ళకు కూడా పాపం బాగా ఇబ్బంది జరిగింది. వాళ్ళ పక్షాన మన పార్టీ నుండి కూడా పోరాటం చేస్తూ ఉన్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆటో వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పినరో అది తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ, మరి ఇక చెప్పుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారి పాపాల చిట్టా చాలా పెద్దగా ఉంది. కానీ మనందరికీ సమయం తక్కువ ఉంది కాబట్టి ఇమ్మీడియట్ డిమాండ్ మాత్రం మిర్చి రైతులకు తక్షణమే 25,000 రూపాయలు బోనస్ ఇచ్చే విధంగా, మద్దతు ధర ఇచ్చే విధంగా మీరు కేంద్రం మీద ఒత్తిడి తెస్తారా, రాష్ట్రం నుంచే ఇస్తారా, అది ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆకేరు వాగు పొంగిన తర్వాత వచ్చినటువంటి వరదలలో నుంచి తర్వాత బురద వచ్చి మొత్తం మేటలేసింది, ఇసుక మేటలేసింది, చాలా దగ్గరలో చెరువు కట్టలు తెగిపోయినాయి. దాని మీద కూడా సీఎం గారు శ్రద్ధ పెట్టలేదు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఆయన ఎక్స్కర్షన్కి వచ్చినట్టు సీతారాం తండాకు వచ్చిపోయినరు తప్పితే ఒక సీరియస్నెస్తోని ఆయన చెప్పింది ఇంతవరకు అమలు కాలేదు. జనరల్గా ఏ రాష్ట్రంలో అయినా ఒక సీఎం చెప్తే అదే జీవో కింద కన్సిడర్ చేసి పని అవుతుంది. మరి ఆయన ఎందుకు పని అవుతలేదో, ఆ చిన్న తండాలో కూడా కనీసం రోడ్లు ఎందుకు రిపేర్ అవుతలేవో, తర్వాత ఆకేరు వాగు వల్ల డ్యామేజ్ అయిన ఇతర చెరువులు, ఇసుక మేటలు వేసిన పొలాలు, వాటికి సాయం అందక అందరు బాధపడుతూ ఉన్నారు. వాటి మీద దృష్టి పెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఏమో మా పార్టీ నుండి అభ్యర్థిని పెట్టలేదు, మా పార్టీ నుండి అభ్యర్థులు పెట్టలేదు. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికలలో మా కోరిక ఏముంటుంది, కాంగ్రెస్కి వేయద్దు, బీజేపీకి వేయద్దు అని ఉంటుంది. మేము బీఆర్ఎస్ కాబట్టి ఇండిపెండెంట్లలో చాలా మంది మంచి వ్యక్తులు పోటీ చేస్తూ ఉన్నారు. పర్సనల్గా నాకైతే ఎవరైనా మంచి బీసీ బిడ్డలకు ఓట్లేసి గెలిపిస్తే బాగుంటుందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.